ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరోసారి 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. పంజాబ్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఇక ముంబై విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడిన పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చేస్ చేసింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 75 రన్స్తో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓ దశలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగుల స్వల్ప స్కోర్కే పంజాబ్ పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, విష్ణు వినోద్, జేవిఆర్ బార్ట్లెట్ సత్తా చాటడంతో 200 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 61 రన్స్ జోడించారు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 33 బంతుల్లో 75 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. విల్ జాక్స్ కూడా 10 బంతుల్లో 25 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో బంతి మిగిలుండగానే ముంబై 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో అర్ధభాగంలో ఒక్క ఓటమి కూడా లేకుండా టాప్లో నిలిచిన పంజాబ్ ఇప్పుడు అనూహ్యంగా తడబడుతోంది. వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది పంజాబ్. టాప్ 2లో నిలిచే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.